మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. సైకాలజీ. ఈ సైకాలజీ అనేది మన మానవ సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మానవ సంబంధాల్లో ఈ సైకాలజీ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది, అసలు ఈ సైకాలజీ అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో దీని గురించి తెలుసుకోవాలనే విషయం మన ముందు చెప్పడానికి ఉన్నారు కేంద్రీయ విద్యాలయ టీచర్, సైన్స్ టీచర్ లలిత గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. అమ్మ, మనం లాస్ట్ టైం పేరెంటింగ్ వీడియోస్ చేసుకున్నాం. ఆ టైంలోనే చైల్డ్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకే పిల్లల విషయంలో చాలా పొరపాట్లు చేస్తున్నారు, చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు పిల్లలు అని చెప్పేసి నాకు వ్యక్తపరిచారు. కానీ అది నాకు డీటెయిల్గా మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్ అందరికీ కూడా వ్యక్తపరచాలండి, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పారు. అసలు ఈ సైకాలజీ అనే పదం ఇప్పుడు వరకు ఎలా ఉందంటే, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నామంటే సంథింగ్ ఇది ఏదో పిచ్చి పట్టింది, ఈడొక సైకో, అందుకే అక్కడ తీసుకెళ్తున్నారు అన్న విధంగా వినిపించేది. అందరూ అదే మైండ్ సెట్లో ఉండేవారు. అసలు ఈ సైకాలజీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి సందర్భాల్లో వీటి గురించి తెలుసుకోవాలంటారు? అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల ఈ విషయం తెలుసుకోవాలి అన్నారు. అసలు పిల్లల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఈ సైకాలజీ? అవును సంజయ్, ఇదివరకు పూర్వకాలంలో సైకాలజీ అనగానే అదొక నెగిటివ్ పదం కింద అర్థం చేసుకునేవారు. అవును. కానీ ఇప్పుడు పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అయితేనేంటి, ఒకళ్ళిద్దరు పిల్లలు ఉండడం అయితేనేంటి, వాళ్ళ యొక్క మనస్తత్వాల గురించి తెలుసుకోవాలి, అధ్యయనం చెయ్యాలి, దాని గురించి స్టడీ ఉండాలి. అంటే ఆ శాస్త్రం గురించి చాలా ఎక్కువ డిస్కవరీ జరుగుతోంది. ఈ మనస్తత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనస్తత్వ శాస్త్రాన్నే మనం సైకాలజీ అంటున్నాం. అంతేగాని అదేదో పిచ్చి మెంటల్ వచ్చింది కాబట్టి సైకో కాబట్టి వెళ్తున్నాం అనేది కరెక్ట్ కాదు. ప్రతి మనిషి, ప్రతి జీవికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఈ మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంది, అది ఎంతవరకు దాని సహకారంతో మనం ఏ విధంగా మన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక తల్లిదండ్రులు పుట్టిన నలుగురు పిల్లలు 4 రకాల మనస్తత్వాలతో ఉంటారు. అంటే నలుగురిని నేను ఒకటే బాటలో తీసుకెళ్తాను, వాళ్ళని వీడిని కొట్టాను కాబట్టి వాడిని కూడా కొడతాను, లేకపోతే వీడిని తిట్టాను కాబట్టి అదే దారిని నేను వాడికి వాడతాను అంటే దాని వలన వాళ్ళలో మార్పు రాదండి. ఒకళ్ళు చెప్తే వింటారు, ఒకళ్ళు కొడితే వింటారు. అంటే పిల్లలు చాలా సున్నితమైన మనస్కులు. వాళ్ళ జీవితం ఏంటంటే, ఒక తెల్ల కాగితం మీద నువ్వు బ్లూ కలర్ పెన్ తో రాస్తే బ్లూ కలర్ లో కనబడుతుంది, అదే రెడ్ కలర్ పెన్ తో రాసామనుకోండి రెడ్ గా కనబడుతుంది. రాసేది ఎవరు? మనమే, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కొంతవరకు. సో ఈ మనస్తత్వాల వలన మనం తెలుసుకుని వాళ్ళని కనుక మనం వృద్ధిలోకి తీసుకొస్తే సామాజికంగా వాళ్ళు వేరే బాటలోకి వెళ్లకుండా సక్రమైన బాటలో వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. ఓకే అమ్మ, ఈ తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ సైకాలజీని ఉపయోగించుకుని పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలంటారు? అసలు పిల్లలు ఎలా ఉంటారంటే, ఇప్పుడు దీన్ని 4 దశలుగా అనుకోవచ్చండి. దీన్ని 4 దశల్లో తీసుకోవచ్చు. మొదట పుట్టినప్పటి నుంచి ఒక 2 ఏళ్ల వరకు ఓ పిల్లవాడు ఉన్నాడు. వాడు ఒక నోట్లో వేలేసుకుంటాడండి, ఒక 0 ఏజ్ నుంచి 2 ఏళ్ల వరకు. అయితే ఆ వేసుకున్నాడు కదా అని నువ్వు మన వయసు వచ్చినప్పుడుకో లేకపోతే 10 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా వేసుకున్నాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. అంటే మనస్తత్వంలో వాడి యొక్క బిహేవియర్లో ఏదో తేడా ఉంది అనేది గ్రహించుకోవాలి అన్నమాట. అయితే ఈ 0 నుంచి 2 ఏళ్ల పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మ ఆకలి, ఈ విషయాలే వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతాయి. వాళ్ళు అందరి ముందు, సభ్య సమాజం అందరి ముందు కూడా వీడికి డైపర్ మార్చేసినా ఏమీ కాదు, వాడికి ఏమీ తెలీదు సమాజం అంటే ఏంటి, వాళ్ళది అక్కడ ఏం జరుగుతోంది అనే పరిస్థితి వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళకి ఇంకా మనస్తత్వం ఇంకా డెవలప్ కాలే. ఇటువంటి పిల్లల్ని మనం 2 నుంచి 7 ఏళ్ల తర్వాత ఇదే పిల్లాన్ని తీసుకెళ్ళి అక్కడ డైపర్ మారుస్తానంటే వాడే చెప్తాడు, మమ్మీ ఈ ప్లేస్ కాదు, వేరే చోటు తీసుకెళ్ళు, నేను ఇక్కడ మార్చుకోను అని చెప్పగల అతనిలో అభివృద్ధి వచ్చింది. అంటే ఏంటి, మానసికంగా, సామాజికంగా, భాషాపరంగా కూడా వాడిలో ఉండేటువంటి అభివృద్ధి అనేది ఉండాలి. అది లేదనుకోండి, మానసికంగా అతను కొంచెం తేడాగా ఉన్నాడు అనేది మనకు అర్థమైపోతుంది. అయితే ఈ 2 నుంచి 7 వయసులో ఏమవుతుందంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, ఆ స్కూలు స్నేహితులతోటి ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో పాటు పోటీతత్వం ఏమిటి, నడవడం ఏమిటి, ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, ఇంకా ఏ విధంగా మనం టీచర్తో ఉండాలి, ఈ ప్రవర్తన నేర్చుకుంటారు. ఇంకొంచెం పెద్దవాళ్ళు అవుతారు, టీనేజ్. ఈ టీనేజ్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, వాళ్ళు ఇటు చిన్నపిల్లలు కాదు, అటు పెద్దవాళ్ళు కాదు, వాళ్ళకి అర్థం కాదనమాట. అదే తల్లిదండ్రులు ఇప్పుడు వరకు, ఒరే నువ్వు చిన్నాడివిరా, నువ్వు ఏ పని, ఇదేమిటి ఇంత పెద్ద పెద్ద పనులు నీకు అవసరమా, ఒక దగ్గర కూర్చో, చిన్నపిల్లల్లా కూర్చో అన్న తల్లిదండ్రులు సడన్గా
11 దాటి 12 నుంచి దగ్గర మొదలు పెడతారు అనమాట. నువ్వు పెద్దవాడివి, ఆ మాత్రం నీకు అర్థం కాలేదా అంటారు. మాత్రం అసలు ఈ తెలీదా? పిల్లాడికి అర్థం కాదు, నేను పెద్దవాడినా నేను చిన్నవాడినా, నేను ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు, ఇలాంటి భావనలతోటి వాడు వాళ్ళలో వాడే మనోభావాలన్నీ దెబ్బతిని వాడు ఏం చెప్పాలో అర్థం కాక రెండింటి మధ్య సతమతం అవుతూ ఉంటాడు. Yes. సో మనం ఏ విధంగా వాళ్ళని పెంచాలి, ఏ విధంగా చూడాలి అనేటువంటిది చాలా పెద్ద శాస్త్రం. దీన్ని ఇప్పుడు చాలా దీని మీద అవగాహన పెంచుకుని స్కూళ్ళల్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది మొదలయ్యాయండి. అయితే ఈ కౌన్సిలింగ్ సెంటర్స్లో ఏం చేస్తున్నారు అంటే వారి యొక్క మనస్తత్వం ఏంటి, చిన్న ఎగ్జాంపుల్ అండి, పిల్లవాళ్ళలో మనస్తత్వం ఉంటుందా అంటే చంటి పిల్లల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చిన్న మనస్తత్వాన్ని. ఒక పిల్లాడికి ఒక బిస్కెట్ ఇచ్చేవండి, ఆ పిల్లాడు ఏం చేస్తాడు, సడన్గా వాళ్ళ అమ్మ ఎక్కడో కూర్చుని ఏదో వేరే ఏదో కంప్యూటర్లోనో ఫోన్లోనో మాట్లాడుతూ ఉంటుంది, వీడు ఆ బిస్కెట్ని కింద పడేస్తాడు. పడేయంగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఫుడ్ కింద పడేయద్దు అనే విషయాన్ని చాలా హావాభావాలతోటి పెద్ద కళ్ళు చేసి చేతులు తిప్పుతూ బెదిరిస్తూ డోంట్ త్రో ద ఫుడ్ అని గట్టిగా అరుస్తారు. అనడంగానే వాడికి ఏం అర్థం కాదు, కానీ వాడికి ఒక విషయం అర్థమైంది. వెంటనే తల్లి ఏం చేస్తుంది, ఆ కంప్యూటర్ అక్కడ పడేసి వాడి దగ్గరికి వచ్చి వాడిని పట్టుకుని ఆ ఫుడ్ని దగ్గరుండి తినిపిస్తుంది. ఓహో, నేను ఇలా కింద పడేయడం వలన నా తల్లి నా దగ్గరకు వచ్చి నన్ను జాగ్రత్తగా పట్టించుకుంటుంది, ఇది తెలుసుకుంటాడు అనమాట. ఆ మనస్తత్వాన్ని వాడు పెంపొందించుకుంటూ ఉంటాడు. అంటే గ్రాబ్ ద అటెన్షన్, వాళ్ళ యొక్క తల్లిదండ్రులని అటెన్షన్ గ్రాబ్ చేయడానికి రకరకాలుగా చేస్తుంటారు. తండ్రులు ఒక్కోసారి ఫోన్ కాల్ మాట్లాడుతుంటారు, వెనక నుంచి పిల్లవాడు చాలా శబ్దాలు చేస్తుంటాడు, వాడికి ఇష్టం ఉంటుంది అనమాట, వాడి అటెన్షన్ తన మీదే ఉండాలి అనుకుంటాడు. అలాగే కొంతమంది పిల్లలు స్కూళ్ళల్లో పక్క పిల్లల్ని గిచ్చడం, కొట్టడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయండి. కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ అంటే ఇంట్లో వాళ్ళు చేసేటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటున్నారు అనుకోండి, వాడు అనుకుంటాడు నేను కూడా గట్టిగా మాట్లాడితేనే నా మాట వింటారు. ఇలా చెప్పిన పిల్లలు కూడా ఉన్నారు. నేను నెమ్మదిగా పిలుస్తుంటే 10 సార్లు వినరు అనుకోండి, వాడు ఏడవడం మొదలెడతాడు. మమ్మీ నాకు చాక్లెట్ ఇయ్యి అని అడుగుతాడు. ఆ తల్లి ఏదో పనిలో బిజీగా ఉంటుంది, మమ్మీ నాకు చాక్లెట్ ఇయ్యి, మమ్మీ నాకు చాక్లెట్ ఇయ్యి. 10 సార్లు అడిగిన తర్వాత గట్టిగా అరవడం మొదలెడతాడు. ఎందుకు అరిస్తే ఇస్తారనే కాదు, మమ్మీ నా వైపుకు తిరుగుతుంది, నా మాట వింటుంది, పట్టించుకుంటుంది, ఆ రకంగా మారం మొదలెడతారు. ఇదే పద్ధతిని స్కూల్లో కూడా వాడతారు. సో పెద్ద అవుతున్న కొద్దీ వాడు బలం పెరుగుతుంది, తల్లిదండ్రుల బలం తగ్గుతుంది. సో ఇంకే విధానాలైనా ఉపయోగించి కూడా తల్లిదండ్రుల మాటని నెగ్గించుకుందామనే భావనలో వాళ్ళలో వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ వాళ్ళ అటెన్షన్ వాళ్ళ తన వైపు తిప్పుకోవడానికి అట్రాక్ట్ గా వేరే పనులు కూడా చేయొచ్చు మేము, కానీ వీళ్ళు ఎక్కువ వైలెన్స్ నే ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు ఇది చేసినా నిన్ను చూస్తారు అని చెప్పేసి. అవును, చెప్పరు. ఇదే వైలేషన్ స్కూళ్ళలో ఉపయోగిస్తే దెబ్బలు పడుతుంటాయి. సమాజంలో అది కరెక్ట్ కాదు. ఈ పద్ధతి వలన సమాజంలో వాడు ఒక స్పెషల్ పర్సన్ కింద అందరూ వాడిని గమనిస్తూ ఉంటారు అనేది మనకి అర్థమవుతుంటుంది. అయితే వీటికి తల్లిదండ్రులే బాధ్యులా, వారి వల్లనే జరుగుతోందా, వారి యొక్క పెంపకం సరిగా లేకపోవడం వలన, లేకపోతే వీళ్ళకి జెనెటికల్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అంటే, జెనెటికల్గా కూడా కొన్ని ఈ మానసికంగా మనస్తత్వాల్లో మార్పులు రావడం అనేది జరుగుతుందండి. కొన్ని డిజార్డర్స్ లైక్ అవి కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంటాయి. ఎక్కువగా మేజర్ గా తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉందండి. ఓకే మ్యామ్, వీళ్ళు మేజర్ గా ఏ విషయాలు పట్టించుకోవాలంటారు పిల్లల విషయంలో? అయితే పిల్లలు ముఖ్యంగా ఏదైనా ఒక విషయాన్ని, ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళతో ఓర్పుగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. వారు ఏం చెప్తున్నారనే విషయాన్ని గ్రహించుకుని వారికి ఒక నమ్మకాన్ని కలిగించాలి. నేను నా పిల్లవాడికి నేను నీకు ఈ వస్తువు ఇస్తాను, ఈ పని చేయడం వల్ల ఈ వస్తువు ఇస్తాను అన్నప్పుడు ఆ వస్తువు ఇస్తే కదా వాడికి నా మీద నమ్మకం కలుగుతుంది. నేను మర్చిపోయాను అనుకోండి, అమ్మ అప్పుడు అలా అన్నావు, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు అన్నావు, ఇప్పుడు ఇవ్వలేదు, ఇంకెవ్వవు నువ్వు అనే అలా కూడా పిల్లలు పాత విషయాల్ని జోడించుకుని వాళ్ళ ఒక మనస్తత్వాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే వాళ్ళని ఎక్కువగా శ్రద్ధగా వినడం, వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం, వాళ్ళల్లో విశ్వాసం అనేది కలిగించడం, అంతేకాకుండా బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి దానికి ఎదుర్కొనే శక్తిని వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి చేయడం వలన వాళ్ళల్లో నార్మల్ మనస్తత్వం ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా అంటే అబ్నార్మల్, వాళ్ళు నార్మల్గా లేరు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, నార్మల్గా 9 నెలల 9 రోజులకి డెలివరీ అవుతుందండి ఎవరికైనా. కాలేదు 7 నెలలకే అవుతుందని ఏమంటారండి? అబ్నార్మలే కదా.
అంటే ఈ విధంగా అబ్నార్మాలిటీ మనకు అర్థమవుతుంది వాళ్ళు ప్రవర్తించే అంటే తీరులో. పిల్లలు ఇప్పుడు ప్రీమెచ్యూర్డ్ గా ఉన్న ప్రాబ్లమే, అన్మెచ్యూర్డ్ గా ఉన్న ప్రాబ్లమే. యా, అవునండి, అనుకున్న వయసు కన్నా ఎక్కువ కాలం చిన్నపిల్లలా ప్రవర్తించినా ఇబ్బందులే. ఎస్, చిన్న వయసులోనే పెద్దవాళ్ళ పెద్దవాళ్ళగా మార్చుకున్నా ప్రవర్తించినా కూడా ఇబ్బందే. హైపర్ యాక్టివిటీ. హైపర్ యాక్టివిటీ. కొంతమంది పిల్లలు హైపర్ గా ఉంటారండి. వాళ్ళు అసలు ఎవరి మాట వినిపించుకోరు, కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు అంటే వాళ్ళు ఆ యాక్టివిటీని వేరే కార్యక్రమాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్లాక్స్ ఇచ్చా, బిల్డింగ్ బ్లాక్స్ ఇచ్చా, ఆడ ఆడుకోమని ఇచ్చా, ఆడుకుంటాడు. మన పనుల్లో మనం టీవీలో సెల్లో చూసుకుంటూ ఉంటాం. వాడు ఆడుకుని ఆ బ్లాక్స్ని తీసుకెళ్లి విసురుతాడు, అటు మొత్తం ఇల్లంతా చల్లా చెదురుగా విసిరేస్తుంటాడు. అయితే ఈ విసిరేస్తున్నప్పుడు వెంటనే నో, డోంట్ త్రో, నో నో, డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్, ఈ పదాలు వాడకుండా వెంటనే ఒక బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్సులో ఇవన్నీ ఆడిన తర్వాత ఈ బాక్సులో వేయాలి అని తల్లి గనక వాళ్ళ పక్కన కూర్చుని ఆ బాక్సులో వేస్తే వాడికి అర్థమవుతుంది, ఓహో ఈ ఆడిన తర్వాత ఇది విసిరే విషయం కాదు, దాన్ని నేను దానిలో వేయాలి. నువ్వు ఇలా విసిరేసావు కదా, ఇగో ఈ బాక్స్లో పెట్టాను, ఇప్పుడు ఈ బాక్స్ నీకు ఇవ్వబడదు అని కూడా చెప్పొచ్చు. అంటే మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఒక ఆ బొమ్మను ఆడుకున్నాక గిరడం అనేది కూడా ఒక ప్లేయింగ్ ఒక మీరు బిల్డింగ్ బ్లాక్స్ ఇచ్చారు, అది కట్టడం తీసేయడం అనేది అదొక ఆట వాడికి. అది అది బోర్ కొట్టాక దాన్ని గిరటేసి ఆడడం, అదే నేలకేసి కొట్టడం, ఇది ఒక ఆటలా తీసుకుంటాడు. కానీ వాడి తర్వాత చేసే మనం పని పద్ధతిని కూడా ఒక ఆటలా నేర్పించచ్చు అంటారు. అవును, ఆటలాగే నేర్పించాలి. అంతేగాని డోంట్ డూ దిస్, నో నో అనే పదాలు, నెగిటివ్ పదాలు వాడడం వలన కూడా వాళ్ళల్లో ఒక నెగిటివిటీ అనేది మైండ్ లో ఏర్పడుతూ ఉంటుంది. క్రమశిక్షణ కూడా ఒక ఆటలాగా వద్దు అనే పదాన్ని ఉపయోగించకుండా అవును అనే పదాన్ని ఉపయోగించి దాన్ని పాజిటివ్ వేలో చూపిస్తే వాళ్ళ మనస్తత్వంలో పాజిటివిటీ పెరుగుతుందని నా అభిప్రాయం. అండ్ పెద్దవాళ్ళ విషయంలో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుని చూసుకుంటే చిన్న చిన్న పిల్లల్లో చూసుకున్నాం, ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో తల్లిదండ్రులు చేసే తప్పులు ఏంటంటారు? టీనేజ్ పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళు ఇటు పెద్దవాళ్ళు కాదు, ఇటు చిన్నపిల్లలు కాదు. ఇందాక చెప్పినట్టుగా కాసేపు నువ్వు పెద్దవాడివి అంటావు, కాసేపు చిన్నవాడివి అంటావు. వాడికి అర్థం కాదు నేను పెద్దవాడినా చిన్నవాడినా, ఈయన డైలమాలో ఉంటాడు. మీరు అన్న క్వశ్చన్ మేజర్ గా ప్రతి తల్లిదండ్రులకి తెలియాలి. ఈ క్లారిటీ నాకు కూడా లేదు. ఈ విధంగా అంటే అప్పటి వరకు 15-16 ఏజ్ ఉన్న పిల్లలు నువ్వు అక్కడికి వెళ్ళకరా, అక్కడ క్రౌడ్ ఉంటుంది, సంథింగ్ ఆ జనాల్లోకి వెళ్ళకు, పెద్దవాళ్ళతో తిరగకు, నువ్వు చిన్నపిల్లాడివి, వాళ్ళతో నీకు ఎందుకు అని చెప్పిన తల్లిదండ్రులే ఏదైనా చిన్న సందర్భంలో ఏదైనా పని చిన్న విషయం చెప్పిన పని సరిగ్గా చేయలేకపోతే నువ్వేమన్నా చిన్నపిల్లడు ప్రతిదీ దగ్గర నేర్పించాలని అంటారు. అప్పటికప్పుడే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళ మనస్తత్వాలు మారిపోతుంటాయి. అదే పెద్దవాళ్ళు ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఏదైనా విందామని వెళ్ళినా సరే నీకు ఇక్కడ అదే నీకు దగ్గర నేర్పించాలా అన్న తల్లిదండ్రులే కూడా నువ్వు నీకు పెద్దవాళ్ళతో నీకు పని ఏంట్రా అంటారు. అసలు ఏం జరుగుతుంది? వాళ్ళకి క్లారిటీ లేదు, పిల్లలకి క్లారిటీ ఉండట్లేదు. ఆ వయసులో వాళ్ళు ఏం తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం తెలియజేయాలంటారు తల్లిదండ్రులు. ఇది యుక్త వయస్సు ఏమవుతుందంటేనండి, ఇది పెద్దవాడు అవడానికి చిన్నపిల్లలకి మధ్య స్టేజ్ ఇది. వీటిలో హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వలన బాడీలో అంటే శారీరకంగా కూడా చాలా తేడాలు వస్తాయి. వాళ్ళకి అర్థం కాదు అప్పటి వరకు. ఇప్పుడు వరకు మగపిల్లలతో ఆడిన ఆడపిల్లని సడన్ గా నువ్వు ఆడడానికి వెళ్ళేదంటూ ఎందుకో ఆ పిల్లకి అర్థం కాదు. అయితే ఇవన్నీ సహజమైనవి, ప్రతి మనిషిలోనూ ఈ మార్పు అనేది జరుగుతుంది. శారీరకంగా మానసికంగా కానీ సామాజికంగా కానీ నీలో మార్పులు వస్తూ ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళకి సరైన పద్ధతిలో అవగాహన చేయాలి. కానీ నువ్వు ఆడద్దు, నువ్వు వాళ్ళతో కలవద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అవి చూడొద్దు, అవి కాదు కదా చెప్పాల్సింది. అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారంటే అమ్మ ఏదో మూర్ఖంగా చెప్తుంది, ఏదో ఇష్టం లేక చెప్తుంది అనుకుంటారు తప్ప దాని వెనకాల ఒక రీజన్ ఉంది అని వాళ్ళకి వ్యక్తపరచడం. ఆ వయసులో కూడా వాళ్ళకి తెలియచేయచ్చా, ఇలాంటి విషయాలు చెప్పచ్చా చెప్పకూడదా అన్న డైలమాలో ఉంటారు మేము పేరెంట్స్ కూడా. మనం అక్కడికి వెళ్ళకూడదని చెప్తారు కదా, ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు అబ్బాయిలతో తిరగకూడదు అమ్మాయిలు ఆ స్టేజ్ లో అన్న టీనేజ్ లో చెప్పరు. వీళ్ళకి చెప్పొచ్చా చెప్పకూడదు అన్న డైలమాలో తల్లిదండ్రులు ఉంటారు. అసలు ఏంటంటారు దానికి? అంటే నేనేమంటారంటే వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఈ పిల్లకి హార్మోనల్ చేంజెస్ వలన వచ్చిన బాడీ చేంజెస్ ని వాళ్ళకి వివరించి దానిలో బ్యాడ్ టచ్ గుడ్ టచ్, ఆడపిల్ల ఉందనుకోండి వాళ్ళకి వెళ్ళి వాళ్ళతోటి కలవద్దు అని చెప్పాకంటే బ్యాడ్ టచ్ ఏంటి గుడ్ టచ్ ఏంటి అనేది అది చెప్పడం వలన. ఇప్పుడు నేను వెళ్ళి ఒక మనిషి వచ్చి నన్ను ముట్టుకున్నప్పుడు నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఏ విధంగా అతను ప్రేమ భావంతో నన్ను పట్టుకున్నాడా లేకపోతే వేరే భావంతో నన్ను పట్టుకున్నాడా అనేది తెలుస్తుంది మనకి. ఆ విషయాన్ని వాళ్ళకి అవగాహన ఇస్తే ఆడపిల్లల్లో
మగవాళ్ళతో ఆడొద్దు, పిల్లలతో గలవద్దు అనే భావన కంటే వాళ్ళకి క్లియర్ కట్గా ఈ భావన చెప్పాలి. Absolutely. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి చెప్పుకోలేక కొన్ని విషయాలు ఈ ఈ ఈ యుక్త వయసు వచ్చిన పిల్లలు స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. అవును. ఎందుకంటే తల్లిదండ్రులు వీటిని ఉమ్, ఏ రకంగా తీసుకుంటారో, నాకు ఇలా జరుగుతోంది, నేను ఇది కరెక్టేనా, నా ఇలా జరగడం అనేది అబ్నార్మలా ఉమ్, అనే విషయాన్ని స్నేహితులతో ఎక్కువ సంపాదిస్తారు. ఉమ్, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి రీచ్లో లేరు. ఫ్రెండ్స్గా ఉండాలి, వాళ్ళ యొక్క భావాలను అర్థం చేసుకోవాలి, ఉమ్, వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ సుఖాన్ని రెండింటినీ అర్థం చేసుకోవాలి. అవును. వాళ్ళ యొక్క మంచి చెడుని చూస్తున్నాము, నేను కఠినమైన మార్గంలోనే పోతాను, నేను ఒకటే దారిలో పోతానంటే వాళ్ళల్లో న్యూన్యతాభావం ఏర్పడుతుంది, కానీ Yes. వాళ్ళ ఎదుగుదల అనేది జరగదు. ఉమ్, శరీరం ఎదగాలి, దాంతో మనసు కూడా ఎదగాలి. yes. Maturity. నేను Mind maturity. మొదట్లో నేను అమ్మ నాన్న అనడానికి ముద్దుగా మాట్లాడానని 15 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే నత్తి పదాలు వాడితే జనాలు సామాజికంగా అందరూ నవ్వుతారు. అబ్నార్మల్ చైల్డ్ అంటారు. అవునమ్మా. కాబట్టి వాళ్ళ ఎదుగుదలని ఎంతసేపు శరీరం పెరిగిందా, వాళ్ళకి సరైన ఫుడ్ ఇచ్చామా ఉమ్, అనేది చూస్తున్నారు, కానీ మానసికంగా కూడా పిల్లలు ఎంతవరకు అభివృద్ధి చెందారు అనేది తల్లిదండ్రులు గ్రహించాలి. అవునమ్మా. దానికి వాళ్ళు విశ్వాసాన్ని కలిగించాలి. వాళ్ళ నమ్మకానికి వాళ్ళని నమ్మాలి, మనం నమ్మకంగా ఉండాలి అవునమ్మా. వాళ్ళతో. అవునమ్మా. వాళ్ళ పర్సనాలిటీ ఎదుగుదలతో పాటుగా వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన విధానం కూడా సమాజానికి అనుగుణంగా ఎదుగుతూ వెళ్ళాలి. అవునండి, అది అబ్నార్మల్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహించాలి, వాళ్ళ ఆలోచన విధానం మార్చాలి. మార్చాలి. దీనికి Okay. టీచర్లు ఉపాధ్యాయుల బాధ్యత కూడా చాలా ఉంది. ఎస్. ఉపాధ్యాయులు కూడా క్లాసులో 40 మంది పిల్లల్ని ఒకటేలాగా ట్రీట్ చూడాలి. చేయకూడదు. అవును. ఒక పిల్లాడు సున్నితంగా ఒక మాట చెప్తేనే వింటాడు, అవును. అదే వేరే పిల్లలు అరిస్తే కొంచెం గాని వినరు. గట్టిగా చెప్పారు. అరిచి చెప్తే గానీ చెప్తే వినరు. అర్థం చేసుకోలేరు. అందరినీ ఒకటే మోసలో పోసి అందరికీ ఒకటే ఆయుధం కాదండి. Yes. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. వాళ్ళ Yes, మనస్తత్వం వేరువేరుగా ఉంటుంది. ఏ మనస్తత్వం ఎలా ఉంది, సున్నిత భావం ఉందా, వాడు గట్టిగా చెప్తే వింటాడా అని తెలుసుకుని ఉమ్, ఆ దారిలోకి మనం వెళ్ళి వాళ్ళ దారిలో మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా పిల్లల మనస్తత్వాలు మంచిగా ఉంటాయి. సామాజికంగా వాళ్ళు absolutely. మంచి పౌరులుగా తయారవుతారు. Thank you, ma'am. Thank you very much. నమస్తే అండి.